కాశ్మీర్ అంటేనే ప్రకృతి అందాలు అద్భుతాలకు అడ్డా. అసొంటి జాగల మొన్న ప్రధాని నరేంద్ర మోడీ సారు దునియాలనే ఎత్తైన బ్రిడ్జి చాలు చేసే వరకు ఇంకింత అందం వచ్చినట్టు అయింది. శితం మంది పోతుండ్రు చూస్తానికి. 40 ఏండ్ల కిందనే బ్రిడ్జికి శంకుబండ వాతితే అట ఇంకా 7 ఏండ్లకు పనులు చాలైనాయి. ఇక ఏ సర్కార్ పనులు చాలు చేసింది, ఏ సర్కార్ పనులు ఒడగొట్టింది అనేది పక్కకు పెడితే ఇప్పుడు దేశంలో ఓ మేడం గురించి బగ్గా చర్చ నడుస్తుందిలా. ఇంతకు ఎవలంటే కాశ్మీర్ లో ఎలా చినాబ్ బ్రిడ్జి మీద చిక్ బుక్ రైలు ఉరుకుతుందంటే కారణమైన దాంట్లో గీ మేడం సుత ఒగలబ్బా 17 ఏండ్లు చెమట తీసింది. మరి డిజైన్ తయారు చేస్తానికి అంతా కింద మీద అయితుంటే ఈ మేడం చెప్పినట్టు ప్రకారమే ముంగడికి నడిచిండ్రట. పేరు మాధవిలత. ఆంధ్ర ప్రకాశం జిల్లా అయితే జేఎన్టీయులా ఇంజనీరింగ్ చేసి వరంగల్ ఎన్ఐటి మద్రాస్ ఐఐటిలా పెద్ద చదువులు చదివింది. బెంగళూరులా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లా ప్రొఫెసర్. ఇప్పుడు మన తెలుగు మేడం ఇంత గొప్ప కార్యం చేసిందని మంత్రి లోకేష్ సారు తారీఫ్ చేసిండు సోషల్ మీడియాలా. అట్లనే మహీంద్రా కంపెనీ ఓనర్ ఆనంద్ మహీంద్రా సార్ సుత గొప్పగా రాసుకొచ్చిండు. ఇది దునియాలనే ఎత్తైన రైలు బ్రిడ్జి. 120 ఏండ్లు నిలబడేటట్టు 260 కిలోమీటర్ల రువ్వడితోని గాలొచ్చినా భూకంపాలొచ్చినా ఏం కాకుండా బందోబస్తు గడితే మొన్ననే ప్రధానమంత్రి మోడీ సార్ వచ్చి ఓపెనింగ్ చేసివాయే. లెక్కకైతే డాక్టర్ కావాలనుకొని ఇంజనీర్ అయి అద్భుతం చేసిన మాధవిలత మేడానికి మనం సుత జేజేలు కొట్టాల్సిందేనబ్బా.